గురుకులాల్లో అవినీతిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ మంత్రుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. గురుకులాల టెండర్స్లో 2,000 కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆధారాలతో సహా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు తాను వస్తానని, మంత్రులు కూడా రావాలని సవాల్ విసిరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ను స్వీకరించిన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ చర్చ కోసం గన్ పార్క్ దగ్గర బైఠాయించారు. ప్రెస్ క్లబ్, గన్ పార్క్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇక అయితే ఏ ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గురుకులాల్లో ఎలాంటి స్కామ్ జరగలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో చర్చకు రావాలంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి రాకేష్ మాట్లాడారు. ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ సవాళ్ళ నేపథ్యంలో సవాల్ స్వీకరించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ భవన్కి వెళ్తున్నారా లేకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినట్టు ప్రెస్ క్లబ్కి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే ముందే ఇది మొదట లేవనెత్తింది, ఈ అంశాన్ని ఏదైతే లేవనెత్తింది హరీష్ రావు గారు. హరీష్ రావు గారు ఒక 15-20 రోజుల కింద ఏం మాట్లాడిందంటే, గురుకులాస్లో 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్కు తెలియదు, అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్కి తెలియదు, అజారుద్దీన్ తెలియకుండానే 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది గురుకులాస్లలో, యూనిఫామ్స్లలో, షూస్లలో అండ్ బుక్స్లలో అని చెప్పేసి గురుకులాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకునే వెల్ఫేర్కి సంబంధించిన వారికి మౌలికమైన సదుపాయాల ఏర్పాటు విషయం సంబంధించినటువంటి సామాగ్రి మీద చర్చ లేవనెత్తిండు. ఆయన ఆరోపణ చేసిండు. ఆరోపణ చేసినప్పుడు నేను 25 రోజుల కింద ఆరోపణ చేస్తే 15 రోజుల కింద నేను చెప్పిన ఒకటే మాట చెప్పిన హరీష్ రావు గారికి, మీరు ఏదైతే 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే గురుకుల టెండర్స్లో సంబంధించిన విషయంలో 680 కోట్ల రూపాయలేమో టెండర్ వాల్యూ, 500 కోట్ల రూపాయలేమో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చినటువంటి శాంక్షన్స్, అంటే మొత్తం 1,142 కోట్ల రూపాయలు. అంతకంటే ఒక్క రూపాయి కానీ ఒక పైసా కానీ ఎక్కువ కాకుండా ఒక 5 సీనియర్ ఐఏఎస్ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా టెండర్ ప్రాసెస్ పిలిచి సెంట్రల్ ప్రొక్యూర్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ పాల్గొనే విధంగా ఆన్లైన్ టెండర్ ద్వారా టెండర్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. మీరు ఈ టెండర్ ప్రక్రియను పూర్తిగా 1,100 కోట్లు అంటూ కూడా పదే చెప్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు 2,000 కోట్లను కన్సర్న్ అయ్యారు. చర్చకు సవాళ్ళు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. అండి, నేను మొన్ననే అన్నా, మీ ఆధారాలు ఉంటే చూపెట్టండి, నేను దేనికంటే దానికి సిద్ధమని చెప్పని మాట్లాడినా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు కదా, రమ్మనండి అసెంబ్లీలో చర్చ పెడదాం. 2014 నుంచి 23 వరకు జరిగినటువంటి పాపాల చిట్టా, 2023 డిసెంబర్ తర్వాత ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అసెంబ్లీలో చర్చ పెడదాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒక లెటర్ ఇమ్మనండి. ఒక బట్టగాల్చి మీద పడేయాలి, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పాలి, నిజం చేయాలి తప్ప వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవు. ప్రెస్ క్లబ్కు రమ్మంటారు. అంటే ఒకసారి గన్ పార్క్ వద్దకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ రాకేష్ అక్కడ ఉన్నారు, మాట్లాడదాం. రాకేష్, చెప్పండి, ఏంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు? తెలంగాణ రాజకీయాల్ని హీటెక్కిస్తున్న క్రమం కనిపిస్తోంది. విషయం పక్కదారి పట్టి సవాళ్ళు ప్రతి సవాళ్ళతో పోలీసులకి పెద్ద తలనొప్పిగా మారిన సిచ్యువేషన్ కూడా. ఏంటి గన్ పార్క్ వద్ద పరిస్థితి? సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్కి రమ్మంటే వీళ్ళు గన్ పార్క్ ఎందుకు వెళ్ళినట్టు? ఎస్, గురుకులాల యూనిఫామ్లకు సంబంధించి కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణల విషయంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే హరీష్ రావు. మొదట హరీష్ రావు ఈ అంశాన్ని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మంత్రులకు తెలియకుండానే ఈ టెండర్ల ప్రక్రియ జరిగింది, టెండర్లలో దాదాపుగా భారీ అవినీతి పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ అంశాన్ని తీవ్ర స్థాయిలో ప్రస్తావించడంతో మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం మాకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు సవాల్ విసిరిన నేపథ్యంలో ఈ సవాల్ను స్వీకరిస్తూనే సవాల్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, రావాల్సింది హరీష్ రావు, కేటీఆర్ చర్చకు వస్తే సిద్ధమో, అవసరమైతే కేసీఆర్ శాసనసభకు వచ్చిన చర్చ పెట్టడానికి సిద్ధం, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ అవినీతి ఆరోపణలు చేస్తున్న వాటిపైన చర్చకు సిద్ధమంటూ కూడా మంత్రులు చెప్తున్నారు. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ అలాగే అజరుద్దీన్ మిగతా నేతలందరూ కూడా ప్రస్తుతం ఉన్నారు. మీడియా సంబంధించి మాట్లాడబోతున్నారు, అఫీషియల్ గా మాట్లాడబోతున్నారు. అయితే సంబంధించి మేము రావాల్సింది ప్రెస్ క్లబ్ కాదు, చట్టసభల్లో మమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నేతలు కూడా శాసనసభలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సభకు రండి, సభలోనే ప్రత్యేకంగా చర్చిద్దాం, మీ దగ్గర ఉన్న ఆరోపణలు ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటి సభలో పెట్టండి, మేము కూడా ఆరోపణలకు
ప్రతిస్పందిస్తాం, నిరూపిస్తాం, ఆ అంశాలపైన మాట్లాడతామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం దానం నాగేంద్ర మాట్లాడుతున్నారు. మిగతా ముఖ్య నాయకులందరూ కూడా ప్రస్తుతం గణపాక దగ్గర చేరుకూర్చున్నారు. ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు. 1100 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో 2000 కోట్ల రూపాయల అవినీతి అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. ఆ 1100 కోట్లలో కూడా 550 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు ఇచ్చారు. మిగతా 600 కోట్లు మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చారు. కానీ వీటి విషయంలో ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా అయితే ఒక పొలిటికల్ హీట్ అయితే పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. నాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ చేసడం, ఆ తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించిన ముఖ్య నేతలు ముఖ్యంగా కేటీఆర్ ఆ సవాల్ను స్వీకరించడం, ఆ తర్వాత మంత్రి జూపల్లి సవాల్ను స్వీకరించి తాము తెలంగాణ భవన్కి వస్తానని చెప్పడం, ఇలా ఈ రెండు అంశాల విషయంలో తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అయితే ఆరోపణలు ప్రతిపాదన రూపంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి కంక్లూజన్ ఎప్పుడైనా చూడాలి. ఎందుకంటే ఆరోపణల విషయంలో రెండు పార్టీలు కూడా రాజకీయ విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఓకే, బట్ వాస్తవాలు ప్రజలకు ఎలా తెలుస్తాయి? అందరికీ తెలిసిందే, పోలీసులు వాళ్ళని ఇక్కడికి గన్ పార్క్ కి రానివ్వరు, వీళ్ళని అక్కడ ప్రెస్ క్లబ్ కి రానివ్వరు. ఇలాంటి సమయంలో ఇది సమయం వృధా కాకుండా సో రిజల్ట్స్ ఎక్కడ వస్తుంది? ఇది ఎందుకు ఆలోచించట్లేదు నాయకులు? ఖచ్చితంగా ఇది కేవలం రాజకీయ పార్టీల మధ్య ఒక క్రీడగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అటు ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, లేకుంటే మీతో మేము చర్చకు సిద్ధమని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఒక కామన్ పాయింట్ దగ్గరికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్ కు చర్చకు సిద్ధం రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి ప్రతి సవాల్గా గల్పర్కు కాంగ్రెస్ మంత్రులు మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చారు. అయితే దీని అందరికి కూడా కంక్లూజన్ పెట్టాల్సిన అవసరం ఉందైతే చెప్పుకోవచ్చు. కానీ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఇది కేవలం రాజకీయ విమర్శలుగా మారే అవకాశం ఉంది. ఈ అంశం అంతకు మాత్రమే పరిమిత అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది చివరి అంశంగా చివరి రోజు మాత్రమే ఇది మాట్లాడుతున్నాం, ఇక మీదట మాట్లాడడం. ఒకవేళ బీఆర్ఎస్ నేతల దగ్గర ఆధారాలు ఉంటే వాటిని బహిరంగంగా బయట పెట్టొచ్చు, తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా కాంగ్రెస్ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ నేతల డిమాండ్ మేరకు మరి బీఆర్ఎస్ నేతలు వాటిని బయట పెడతారా, అవినీతి ఆరోపణల విషయంలో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. రాకేష్, అర్థమవుతుంది వెనక నాయకులు మాట్లాడుతున్నారు, మీ రిపోర్టింగ్ ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం 1100 కోట్లు మాత్రం ఏదో పక్కా లెక్కల ప్రకారం ఉంది, అంతకంటే రూపాయి కూడా ఎక్కువైతే నిరూపించండి అంటూ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడడం కూడా మనం చూసాం. మరోవైపు అటు ప్రవీణ్ కుమార్ అన్ని ఆధారాలతో మేము ప్రెస్ క్లబ్ కి వస్తున్నామని కూడా ఆయన మాట్లాడుతున్నారు. దీని గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు నాయకులు అక్కడ మీ బ్యాక్గ్రౌండ్ లో. గౌరవ సహచార మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అజారుద్దీన్ గారు, మా అన్న అందరికీ పెద్దన్నగా ఉండి ఈ హైదరాబాద్ మహానగరంలో గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి దానం నాగేంద్రన్న గారు, మా అనిల్ కుమార్ యాదవ్ గారు, చాలామంది మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఇక్కడికి తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి మహనీయుల యొక్క గన్ పార్క్ దగ్గర ఎందుకు వచ్చినాం అంటే, ప్రజాపాలన ప్రజలు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పుట్ట ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఏదో ఒక అంశం మీద ఆరోపణలు చేయడం, చర్చ అనడం, చర్చకు సిద్ధమానడం, పారిపోవడం వాళ్ళ నైజం. దానిలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆయన యొక్క భజన టీం అంతా కలిసి గత కొన్ని రోజుల క్రితం ఎస్సీ గురుకులాల లోపల ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ పిల్లల యొక్క యూనిఫామ్స్, షూజు, బుక్స్, వారికి సంబంధించిన అనేక అంశాల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వెల్ఫేర్ గురుకులాల అవినీతి జరిగింది. సుమారు 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటన చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన భజన పనులు కూడా ప్రకటన చేసిండు. ఒకరు 2000 కోట్లు అన్నారు, తెల్లారు వాళ్ళు 3000 కోట్లు అన్నారు. మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను కానీ, మా ప్రభాకర్ అన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, మైనార్టీ మినిస్టర్గా ఆ సంటల్ పుత్తూరుకు సంబంధించిన అంశం లోపల మేము ఆ ఫైల్ మీద సంతకం పెట్టినటువంటి బాధ్యత గల మంత్రులుగా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు జరగకుండా 680 కోట్ల రూపాయల టెండర్ వాల్యూని టెండర్ పిలవడం జరిగింది. 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలు లిడిక్యాప్ కానీ, చేనేతకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ, ఇతర సంస్థలకు కానీ
సుమారు 500 కోట్ల రూపాయల టెండర్లు ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికల లోపల ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి దేశంలో ఉన్నతమైనటువంటి ఏదైతే పెద్ద పెద్ద ఏజెన్సీ వాళ్ళు పాల్గొనే విధంగా ఒక 5 ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్పెషల్ సిఎస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యం 5 ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ ఆధ్వర్యం లోపల ఈ టెండర్ ప్రక్రియ మొత్తం కూడా మొదలుపెట్టి పూర్తి చేసి సుమారు లక్షలాది మంది పిల్లలకు, అంటే ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది పిల్లలు, అంటే ఎస్సీ గురుకులాస్ కానీ, ఎస్టీ గురుకులాస్ కానీ, మైనార్టీ గురుకులాస్ కానీ, బీసీ గురుకులాస్ కానీ